గజాననం భూతగణాధిసేవితం కపిత్తజంభూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పరమేశ్వరుడు తలుచుకుంటే ఇవ్వలేంది లేదు. ఆయనే కనుక కాదు అనుకుంటే మనకి ఇచ్చేవాడు లేడు. ఆ పరమశివుని యొక్క లీలా విశేషము అనేటువంటిది మన ఊహలకు కూడా అందకుండా ఉండేటువంటిది. ఆ పరమేశ్వరుని యొక్క కథలు విన్నా, భక్తాగ్రేసరులైనటువంటి పరమశివుడి యొక్క భక్తుల కథలు విన్నా ఎప్పుడూ కూడా జన్మ చరితార్థమవుతూనే ఉంటుంది. ఆ పరమేశ్వరుని సేవించి ఆయన సేవలో తరించినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో ఒక భక్తాగ్రేసరుని యొక్క కథని మనం ఇప్పుడు చెప్పుకుందాం. దర్శనాత్ అభ్రసదసి, చిదంబర క్షేత్రం అన్నమాట. ఆ చిదంబర క్షేత్రంలో ఆ పరమశివుని సేవించి ఆరాధించి తరించినటువంటి భక్తులు ఎంతో మంది ఉన్నారు. అక్కడ ఒక కుమ్మరి వ్యక్తి నీలకంఠుడు, ఆయన పేరు నీలకంఠుడు అని ఎవరు పెట్టారు ఎవరికి తెలియదు. ఎందుకంటే నిరంతరము పరమశివుని సేవలో ధరించేటువంటి వాడు. ఆయన ఎంత భక్తాగ్రేసరుడు అంటే ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఆ ఎదురుకుండా ఉన్నటువంటి కొలనులో స్నానం చేసి పరమశివుని అర్చన చేసి తరించేటువంటి వాడు. అక్కడ బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయి. ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తూ ఆ పరమశివునికి ఆవిర్భావాలు ఇస్తూ అక్కడ చేసేటువంటి హోమాలకి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా హోమధూమం అంతా కూడా వ్యాపించి ఆ చిదంబరేశ్వర స్వామి నటరాజ స్వామికి గొడుగు పట్టాయా అన్నంత గొప్పగా ఉండేటువంటి ఆ మహాశైవ క్షేత్రం అది. ఆ క్షేత్రంలో ఆ కుమ్మరి వ్యక్తి ఆయన ఎప్పుడూ కూడా కుండలు చేస్తూ ఉండేవారు. కుండలు చేయటానికి ముందు పరమ భాగవతోత్తముడైనటువంటి శివభక్తుడు ఆయన. ఎంతటి శివభక్తుడు అంటే రోజు అక్కడికి వెళ్ళి ఆ గంగలో స్నానం చేసి పరమశివుణ్ణి అర్చన చేయడం కోసం ఒళ్ళంతా కూడా విభూతి ముసుగు పూసుకున్నాడా అన్నంత గొప్పగా విభూతి ధరిస్తాడు. మెడ నిండా రుద్రాక్షలు, ఒళ్ళంతా విభూతి, నోటులో ఎప్పుడూ కూడా పరమశివుడి యొక్క నామం. ఇంత గొప్ప శివభక్తుడైన తీరా ఆయన చేసేటువంటి వృత్తి ఏమిటి? కుండలు చేయడం. ప్రతిరోజు కూడా ఆ పరమశివుని అర్చన అయిపోయిన తర్వాత వచ్చి కుండలు చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య చాలా ఉత్తమురాలు. భర్త చేసేటువంటి శివ పూజకి నిరంతరం సహకరించేటువంటి సాధ్వి. ఎంత గొప్ప ఇల్లాలంటే భక్త అడుగుజాడల్లో నడుస్తూ ఉంటుంది. అయితే వాళ్ళిద్దరికీ కూడా ఒక్క ఇబ్బంది, సంతానం లేదు. సంతానం లేకపోవడానికి కారణాలు ఏమిటి? సంతానం 3 రకాలుగా ఉంటుంది. 1 కారణజన్మ సంతానం, 2 కర్మజన్మ సంతానం, 3 కామజన్మ సంతానం. కారణజన్మ సంతానము అంటే చక్కటి చంద్రశేఖర సరస్వతి స్వామి వారు, స్వామి వివేకానందో, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు వచ్చి శంకరాచార్యుల వారు, ఇటువంటి మహానుభావులంతా కూడా జగత్తును ఉద్ధరించడం కోసం ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మనకు దొరకాలి. అంటే దీనికి కారణజన్మ సంతానం కావాలి అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటే మాత్రమే మనకు లభిస్తుంది. 2వది కామజన్మ సంతానం. సాధారణంగా మనిషికి ఐహికమైనటువంటి కోరికలతో ఈ కామజన్మ సంతానం ఎప్పుడూ ఉద్భవిస్తూనే ఉంటుంది. దానికి ప్రత్యేకత అనేటువంటిది ఏమి ఉండదు. 3వది కర్మజన్మ సంతానం. మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితంగా పుట్టేటువంటి పిల్లలు. వీళ్ళ వల్ల
వాళ్ళకి వాళ్ళు ఉద్ధరించకపోగా తల్లిదండ్రులకు వాళ్ళు బ్రతుకున్నంత కాలం ఇబ్బందే. ఎందుకంటే ఏ అవకరంతోనూ పుట్టారనుకోండి, వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు నిరంతరం శోకంతో మునిగిపోతుంటారు. కర్మ జన్మ సంతానము అంటే అదే. ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మనకి లభ్యం అవుతూ ఉంటాయి. అయితే ఈ కుమ్మరాయనికి సంతానం లేదు. సంతానం లేకపోయినా కూడా పరమేశ్వరుని సేవలోనే రోజు గడిచిపోతూ ఉండేలాగా. అలా ఉంటుండగా వీళ్ళ యొక్క భక్తికి పరమేశ్వరుడు మెచ్చాడు. పరీక్ష పెడతాడు కదా, మెచ్చితే ముందు పరమేశ్వరుడు మనకు పెట్టేటువంటిది పరీక్ష. కాబట్టి ఆ పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. ఈయన ఏం చేసేవాడు, నిరంతరం ప్రతిరోజు కుండలు చేయడం, ఆ కుండలు ఎవరికి కావాలనుకుంటే వాళ్ళకి దానం ఇవ్వడం, వాటిలో కొన్ని వాళ్ళు ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకోవడం, తన ఆహారానికి పొట్ట నింపుకోవడానికి కావలసినటువంటి ధనం సంపాదించడం, ఆ ధనంతో బ్రతకడం, దాన ధర్మాలు ఎక్కువగా చేసేవాడు. ఎవరు వచ్చినా కూడా లేదనకుండా ఆ పాత్రలు తను చేసినటువంటి పాత్రలు ఇచ్చేటువంటి వాడు. కుమ్మరి అంటే సాక్షాత్తు బ్రహ్మ. ఆ బ్రహ్మగారు ఏం చేస్తారు, జీవులను చేస్తాడు, ఈయన కుండలు చేస్తాడు. ఈ ఇద్దరికి మధ్యన సమన్వయం ఏమిటి? ఈ కుమ్మరి చేసిన కుండలు కాల్చక ముందు మట్టి, బ్రహ్మగారు చేసిన కుండలు కాలిపోతే మట్టి. ఈ రెండిటికి పెద్దగా అభేదం లేదు. కాబట్టి ఈయన బ్రహ్మ. అలా ఉంటుండగా పరమశివుడే స్వయంగా ఈయనకు పరీక్ష పెట్టాలనుకున్నాడు. ఈయనకు ఒక అలవాటు ఉండేది. ప్రతిరోజు ఆ నటరాజస్వామికి అభిషేకం చేయడం కోసం చక్కగా తయారు చేసినటువంటి కొత్త కుండ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇస్తూ ఉండేవాడు. అలాగే దేవాలయంలో ఇచ్చాడు. అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడ ఉండిపోయాడు. ఎంతసేపు ఉన్నాడో తెలియదు. ఇక సాయంత్రం అయింది, ఇంటికి బయలుదేరాలని చెప్పేసి బయలుదేరాడు. పెద్ద పెట్టిన వర్షం. ఎంత వర్షము అంటే కన్ను కూడా కనిపించడల్లా, అంత గొప్ప వర్షం, గాలివాన, పెద్ద దుమారం. నడుస్తున్నాడు, ఎక్కడ దారి తెన్ను కనిపించినటువంటి పరిస్థితి. ఇలా ఇక ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలా వెళ్తున్నాడు. ఒక ఇంట్లోంచి నీలకంఠ ఇలా రెండని చెప్పేసి మాట వినిపించింది. అమ్మయ్యా అనుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వెళితే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, రండి స్వామి, మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్నాను, మీరు నాకు తెలుసు, లోపలికి రండి అని చెప్పేసి పిలిచింది. బట్టలు తడిసిపోయి ఉన్నాయి, బట్టలన్నీ కూడా. ఆవిడ వెంటనే ముందు తుడుచుకోవడానికి తువ్వాలు ఇచ్చింది. తర్వాత ఆ బట్టలు మార్చుకోవడం కోసం బట్టలు ఇచ్చింది. ఆ బట్టలు ఎంత పరిమళంగా ఉన్నాయంటే గొప్ప బట్టలు, చాలా మంచి వస్త్రాలు ఇచ్చింది. ఆయన సందిగ్ధంగా చూశాడు. ఏమీ పర్వాలేదు, మీరు వేసుకోండి అని. ఆ బట్టలు వేసుకున్నాడు. ఆ బట్టలు ఎంత మధురమైనటువంటి వాసన, గుబాలింపుతో ఉన్నాయంటే ఆ శరీరం అంతా కూడా మైమరిసిపోతుంది, అంత పరిమళం వస్తుంది దాంట్లో. ఆ బట్టలు కట్టుకున్నాడు. అమ్మా, నువ్వెవరు, నన్ను ఇంత ఆశ్రయం ఇచ్చావు, ఇవాళ నువ్వు తడిసిపోయి ముద్దైపోయి దారిద్ర్యం తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అంటే ముందు ఈ పదార్థాలు తినండి, నేను చెబుతానంది. కొంత ఆహారం పెట్టింది, ఆహారాన్ని తిన్నాడు. అమ్మా నువ్వెవరమ్మా అని అడిగాడు. అప్పుడు చెప్పింది, అయ్యా నేను ఒక వేశ్యని, కానీ మీరు అలా తడిసి వెళ్తుంటే చూడలేకపోయాను నేను. మీరు పరమ భాగవతోత్తముడైనటువంటి శివభక్తులు, మీరు గురించి నాకు తెలుసు, అందుకోసమే మిమ్మల్ని నేను లోపలికి రమ్మని పిలిచాను. ఇక ఈ వస్త్రాలు మీరు తీసుకువెళ్ళిపోండి, ఇలా వచ్చినప్పుడు ఇద్దరు వెళ్ళండి, తడిసిపోయినటువంటి వస్త్రాలతో ఏం వెళ్తారు, ఈ పొడి వస్త్రాలతో వెళ్ళండి అని చెప్పేసి పంపించింది. సరే వచ్చాడు. వస్తుంటే ఆ బట్టల నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళం ఉంది కదా, ఈయన మనసు చుట్టూతా తిరుగుతోంది. ఇక్కడే పరమశివుడు యొక్క పరీక్ష మొదలైంది. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య చూసింది, ఏమిటండి ఇంత వర్షం వచ్చింది, తడిసిపోకుండా ఉన్నారు, అది కాకుండా మంచి బట్టలు కట్టుకొచ్చారు, ఈ బట్టల నుంచి కూడా చాలా చక్కటి పరిమళం వస్తుంది, ఎక్కడవి అన్నాడు. ఆయన ఇప్పుడు అబద్ధం ఆడడం అలవాటు లేనటువంటి వ్యక్తి. నిజం చెప్పాడు. నేను అలా వచ్చేస్తున్నాను, ఊరి చివర ఉన్నటువంటి వేశ్యాగృహంలో ఆమె నన్ను పిలిచి బట్టలు ఇచ్చింది, నేను అక్కడే తినొచ్చాను అనేసరికి ఆడవాళ్ళకు సహజంగా ఉండేటువంటి అనుమానం.
అనుమానంతో అసలు మీరు ఆ వేశ్యాగృహానికి వెళ్ళాల్సినటువంటి పని ఏమిటి అంటే, నేను వెళ్ళలేదే, వర్షంలో అలా వెళ్తుంటే ఆవిడ పిలిచి ఇచ్చింది బట్టలు అంటే నమ్మలా. మీకు ఇది వరకు ఎప్పుడు వేశ్యాగృహానికి వెళ్ళేటువంటి అలవాటు లేకపోతే ఇప్పుడు కొత్తగా పిలిస్తే మాత్రం మీరు ఎందుకు వెళ్తారు అని తగవ పెట్టుకుంది. ఎంత చెప్పినా వెళ్ళా. వీళ్ళిద్దరి మధ్యన వాదన పట్టుదల ఎంత దూరం పోయాయంటే, మీరు వేశ్యాగృహానికి వెళ్ళేటువంటి అలవాటు లేకపోతే మీరు అక్కడికి వెళ్ళరు, ఇవాళ వెళ్ళారు అంటే మీకు ఖచ్చితంగా అలవాటు ఉన్నట్టే అని చెప్పేసి చాలా ఇద్దరు వాదులాడుకుంటుంటే ఒక దశలో ఆ వాదన ఎంత పెరిగిపోయిందంటే, ఇన్నాళ్ళు మీతో కాపురం చేసి నేను తప్పు చేశాను అందాడు. ఈయన ఊరుకోలేదు, నేను ఎంత నిజాయితీగా ఉన్నా నా మీద నింద వేసా, మీతో కాపురం చేయడానికి నేను సిద్ధంగా లేనన్నాడు. ఈ వాదన చివరికి పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే, ఈ క్షణం నుంచి కూడా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను మిమ్మల్ని ముట్టుకొనివ్వను, నీలకంఠేశ్వరుడి మీద ఒట్టు. కాబట్టి ఇక నుంచి మనం మామూలుగా లోకానికి మాత్రమే భార్యాభర్తలం, మీరు నా మీద ఒంటి మీద చెయ్యి వేస్తే నేను ఊరుకోను అందాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, నా కంఠంలో ప్రాణం ఉండగా నీ ఒంటి మీద నేను చేయవేయను, ఇక నుంచి నీ బ్రతుకు నీది, నా బ్రతుకు నాది. ఇద్దరు కూడా ఎంత పంతాలు పోయారు. ఆ పంతాలతోటి ఇక ఇద్దరు కూడా మరుసటి రోజు నుంచి ఎడముఖం బెడముఖం, ఎవరి బ్రతుకు వాళ్ళది. ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు తప్ప ఎవరి బ్రతుకు వాళ్ళది. అలా ఏళ్ళు గడిచిపోయినాయి. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. వాళ్ళకి వృద్ధాప్యం సమీపించేస్తోంది. 50 సంవత్సరాలు దాటిపోయాయి. ఆ పరమేశ్వరుడికే జాలి కలిగింది. ఇంత గొప్ప శివభక్తులే వస్తే ఎవ్వరికీ కూడా ఊరికినే ఉట్టి చేతితో పంపించినంతటి ఇంత గొప్ప శివభక్తులు వీళ్ళు ఈ దాంపత్య జీవితానికి దూరంగా ఉంటున్నారు, ఇద్దరు పట్టుదలకు పోయి బ్రతుకుతున్నారు, వీళ్ళని ఇంకా పరీక్ష చేయడం నా వల్ల కాదనుకున్నాడు ఆయన. కలపాలి అనుకున్నాడు. అక్కడే ఒక విచిత్రం చేశాడు ఆయన. ఒక యోగి రూపంలో వచ్చాడు, సన్యాసి తాపస్సు రూపంలో కాషాయ వస్త్రాలు కట్టుకుని వచ్చాడు. వస్తే ఈయన మామూలుగా అలవాటు ప్రకారం ఆయన్ని ఆతిథ్యం ఇచ్చి స్వాగతం పలికి భోజనం పెట్టి చక్కగా మర్యాద చేశాడు. ఆయన అన్నాడు, నేను దూరయానం చేస్తున్నాను, తీర్థయాత్రల కోసం వెళుతున్నాను, ఇంతకాలం తపస్సు చేస్తే నాకు ఆ తపోఫలితంగా ఒక మంచి కుండ వచ్చింది. ఈ కుండ మామూలు కుండ కాదు, ఎటువంటి కోరికనైనా తీర్చగలిగేటువంటి కుండ, గొప్ప భాండం ఇది. ఈ భాండాన్ని కూడా పట్టుకెళ్తే నాకు రక్షణ ఉండదు, అందువల్ల నేను నీకు ఇస్తున్నా, నీ దగ్గర రాయి, నేను మళ్ళీ తీర్థయాత్రలు ముగించుకుని ఇక్కడికే వస్తాను, అప్పుడు నాకు ఇవ్వాల్సిమా అని చెప్పేసి చెప్తే సరే అన్నాడు ఆయన. ఆ కుండ తీసుకెళ్లి చాలా జాగ్రత్తగా ఒక రహస్య ప్రదేశంలో దాచి ఉంచాడు. ఆయన అలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 6 మాసాలకు వచ్చాడు. ఈ 6 మాసాలు కూడా ఈయన ప్రతిరోజు ఆ కుండ దగ్గరికి వెళ్ళడం, జాగ్రత్తగా శుభ్రం చేయడం, అక్కడ జాగ్రత్తగా ఉంచడం, ఇలాంటి పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా కుండని కాపాడాడు. ఇక ఆయన ఆ కుండని తీసుకు వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నమైంది. ఆయన కూడా వచ్చాడు. ఆ రోజు చక్కగా మర్యాద చేశాడు. ఏమయ్యా, నీకు 6 మాసాల క్రితం ఒక కుండ ఇచ్చాను కదా, అది తీసుకురా, నేను వెళ్ళిపోతాను అనేసరికి ఈయన కుండ ఉంచినటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. భగవత్ లీల చూడండి, అక్కడ కుండ లేదు. లేకపోయేసరికి ఈయన గుడ్డ గుబిళ్ళు మంది, ఇల్లంతా వెతికాడు. ఎంత వెతికాడు అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువుని 1కి 10 సార్లు గాలించాడు. ఆ కుండ కనిపించలేదు. అది భగవంతుని యొక్క మాయ కదా, ఈయనకి ఎలా కనిపిస్తుంది? కనిపించలేదు. కనిపించకపోయేసరికి సరే ఆయన దగ్గరకు వచ్చి భయపడుతూ చెప్పాడు, అయ్యా కుండ కనిపించడం లేదు అనేసరికి ఆయన ఎంత ఆగ్రహబుద్ధుడైపోయాడు. ఇది నేను నమ్మను, ఎందుకంటే ఆ కుండ యొక్క మహిమ నీకు తెలుసు, నేను చెప్పాను కాబట్టి నువ్వు ఇవాళ కావాలనే దాన్ని మాయం చేశావు, నేను నమ్మటం లేదు, అది తీసుకొస్తావా తీసుకురావా అన్నాడు. లేదు స్వామి, ఇల్లంతా వెతికా, నేను పెట్టినతో చూశాను, అది కనిపించడే లేదు అని చెప్పేసి అంటే నేను నమ్మను, నువ్వు నాకు కుండ ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే నేను ఇది ఎంతవరకైనా తీసుకెళ్తాను, న్యాయాధికారి దగ్గర తీసుకెళ్తాను అన్నాడు. సరే ఇక అరుపులు బొబ్బలు ఇంకా చుట్టుపక్కల వాళ్ళంతా కూడా చేరారు.
చేరేసరికి అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఆయన భద్రంగా ఉంచమని నీకు ఇస్తే అది తిరిగి ఇవ్వాలి కదా, మరి లేదంటే ఎలా కుదురుతుంది అంటే ఈయనన్నాడు, అయ్యా ఆ కుండ నిజంగానే పోయింది, నేను ఇంకో మంచి కుండ దానికన్నా అందంగా తయారు చేసి ఇస్తాను, నన్ను మాత్రం మన్నించండి. మీరు ఎన్ని నిందలు వేసినా కూడా నేను చెప్పేటువంటి సమాధానం ఇదే అంటే ఆయన ఇంకా రెచ్చిపోయాడు. ఏమిటి, నువ్వు తయారు చేసినటువంటి కుండకి నేను ఇచ్చిన కుండకి సమానం అవుతుందా? నేను తపోశక్తితో పొందినటువంటి కుండ తీసుకుంటే నువ్వు మట్టి కుండ ఇస్తానంటే నాకు అని చెప్పేసి ఆయన కూడా చాలా ఇదే అయ్యేసరికి చివరికి ఏమిటి పరిష్కారం, న్యాయాధికారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఇదంతా విని దీనికి పరిష్కారం ఏమిటి మరి మీరే చెప్పండి, ఆయన పోయింది అంటున్నాడు ఆయన, మరి ఏదోటి ఒక మార్గం కావాలి కదా చెప్పండి అనేసరికి ఆయన అన్నాడు, ఓ పని చేయమనండి, వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు శివభక్తులే కదా, నేను కూడా పరమేశ్వరుని నమ్మిన వాడినే కాబట్టి ఆ నటరాజస్వామి దగ్గరికి వెళదాం. ఆ కొలనులో వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకరు పట్టుకుని ఆ కొలనులో స్నానం చేసి పైకి వచ్చి ఆ శివలింగం మీద ఒట్టు పెట్టి మాకు తెలియదు నిజంగానే పోయిందని చెబితే నేను నమ్ముతాను, వదిలేస్తాను గారు అనేసరికి ఇద్దరు కూడా ముఖాముఖాలు చూస్తున్నారు. ఎందుకంటే ఇద్దరిని వాళ్ళ ప్రతిజ్ఞ ప్రకారం ఒకళ్ళనొకరు తాకరు కాబట్టి మేము దీనికి ఒప్పుకోము. ఎందుకంటే మేము ఒకరినొకరు మాట్లాడుకోవడం మా ఇద్దరికి మధ్యలో సంబంధం లేదు, మేమిద్దరం ఒట్టు పెట్టుకున్నాం, నీలకంఠేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాం కాబట్టి మేమిద్దరం కలిసి ఒక్కటిగా గంగలో స్నానం చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మమ్మల్ని మన్నించండి అన్నారు. ఆయన ఒప్పుకోలా, మీరు కావాలని నాటకం ఆడుతున్నారు, మీరు భార్యాభర్తలే కదా, ఇద్దరు భార్యాభర్తలే అయినప్పుడు కలిసి గంగలో స్నానం చేయడానికి వచ్చే నష్టం ఏమిటి అంటే అప్పుడు వాళ్ళు అందరూ ఎదురుకుండా నిలదీస్తే వాళ్ళు చెప్పారు, అయ్యా మేము 25 సంవత్సరాలు అయింది శారీరకంగా ఇద్దరం దగ్గరకు ఉండి, ఎందుకంటే నేను ఇలా ఒకసారి వస్తుంటే ఒక వేశ్య గృహంలో ఆవిడ నన్ను ఇలా బట్టలు ఇచ్చింది, ఆ బట్టలకే నన్ను తప్పు పట్టుకుంది, అందువల్ల నాకు మనస్తాపం కలిగింది, ఆవిడ అర్థం చేసుకోలేదు, ఇద్దరు ఒక మాట అనుకున్నాం, అందువల్ల ఒక్కరి దగ్గరికి ఒకరు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాం, అందువల్ల మేమిద్దరం వేరుగా ఉంటున్నాం, నమ్మినా నమ్మకపోయినా నీలకంఠేశ్వర స్వామి మీద ప్రమాణం చెప్తున్నాం, ఇది జరిగినటువంటి విషయం యథార్థం అన్నారు. సరే ఓ పని చేయండి, మీరిద్దరు కూడా ఒక వెదురుకర తీసుకోండి, ఆ వెదురుకరకి అవతల వైపు ఆవిడ పట్టుకుంటుంది, ఇవతల వైపు ఈయన పట్టుకోమనండి, ఇద్దరు కలిసి నటరాజస్వామి మీద ప్రమాణం చేసి అక్కడున్న కొలంలో స్నానం చేసి వచ్చి ఇదే మాట చెప్పమని మేము నమ్ముతా ఉన్నాం. సరే అందరూ కూడా పరిష్కారం దొరికింది కదా అని చెప్పేసిన సంతోషంతో ఆ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరికి వెళ్ళారు. ఈ భార్యాభర్త కూడా ఒక వెదురు కర్ర పట్టుకున్నారు, ఆ గంగలో స్నానం చేశారు. చూడండి ఎంత విచిత్రం అంటే ఆ గట్టు మీద యోగి నుంచున్నాడు, వీళ్ళిద్దరూ వెదురు కర్ర పట్టుకుని ఆ గంగలో మునిగారు. పైకి తేలేసరికి ఈయన వయస్సు 25 సంవత్సరాలు, ఆవిడ వయస్సు 20 సంవత్సరాలు, నిండు యవ్వనంలో మిసమిసలాడుతూ ఇద్దరు కూడా పైకి వచ్చారు. ఆ యోగి వంక చూస్తే అప్పుడు ఎంత మహద్దర్శనం అంటే చక్కగా నందివాహనారుడైనటువంటి పరమేశ్వరుడు యొక్క దర్శనం వాళ్ళకి కనిపించింది. ఎంత గొప్ప విశేషం అంటే ఆ పరమేశ్వరుడు నేరుగా పలికాడు, నీలకంఠ నీ భక్తికి, నువ్వు చేసినటువంటి శివభక్తికి నేను చాలా తలడిల్లిపోయిన, ఇంతకాలం ప్రతిజ్ఞతో నువ్వు ఇలా ఉండడం సబబు కాదు, మీరిద్దరూ కూడా నీలకంఠేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టుకున్నారు కాబట్టి ఈ క్షణం నుంచి మీకు పునర్జన్మతో సమానం, కాబట్టి ఇక నుంచి మీ ఒట్టులు చల్లవు, నీ అన్నీ అయిపోయినట్టే, హాయిగా ఆనందంగా గతించిన జీవితాన్నంతటినీ కూడా మరింత ఆనందంగా అనుభవించున్నాను. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది అంటే ఆయన ఇవ్వలేనిది లేదు, ఆయన ఇవ్వాలి అనుకుంటే ఆగేది లేదు, అంతటి గొప్ప సౌభాగ్యం పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో లభ్యమవుతుంది. కాబట్టి ఈ కథ విన్నటువంటి అందరికీ కూడా సర్వ శుభాలు కూడా కలగాలని చెప్పేసి పరమేశ్వరుడు అర్థిస్తూ నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం హర నమః పార్వతీ పతయే.